ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది. కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక దారి తెరిచి ఉంటుంది. మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మీరు చెప్పే చెడు వల్ల ఒకరి జీవితం నాశనం అవుతుంది. నీ భవిష్యత్తు యొక్క బలం నీ గతం యొక్క కష్టాలపై ఆధారపడి ఉంటుంది. నీ ప్రతి కష్టానికి, బాధకి ఒక ప్రయోజనం తప్పక ఉంటుంది. మనం మార్చలేని పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ కూర్చోవటం కంటే మర్చిపోయి ఆనందంగా ఉండటం మంచిది. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుణ్ణి కూడా చేస్తాయి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్ని రోజులైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే వ్యక్తిలో లోపాలను చూడటం మానేసి ఆ లోపాల వెనుక ఉన్న అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. చేసే పని ఎంతమంది చూస్తారు అనేది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం. మంచి చేసేటప్పుడు మనం కనపడాల్సిన అవసరం లేదు, మంచి కనపడితే చాలు. తాబేలు నేలపై వదిలి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్లలో వదిలితే పట్టుకోగలమా? ఉండవలసిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు, మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే సుఖం పొందలేవు. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. నీకు కొందరి గురించి నిజాలు తెలిసి నిలదీయాలని అనుకోకు, ఎందుకంటే తిరిగి నీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నావు, గుర్తుపెట్టుకో. విమర్శించి విలువ తగ్గించుకోవటం కన్నా విశ్లేషించి సరిచేసుకోవటం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించటం ఉత్తముని లక్షణం. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకుంటుంది. ఆ ప్రత్యేకత పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కి వెళ్తుంది. నీ తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది. క్షమించటం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. నీది కాని ఈ క్షణాన్ని మౌనంగా స్వీకరించు. వచ్చే ఆ క్షణం కోసం ఓపిక పట్టు. ఏ క్షణమైనా నీ వంతు రాక మానదు. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసేయి. కొత్త ఆశయాలతో గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో, ఆలస్యమైనా పర్లేదు. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నారంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైన వాడు కాదని అర్థం. భారాన్ని తలిచి బాధపడకు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ క్రిందే అని మర్చిపోకు. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజం తీరు పట్టి మనిషికి సంస్కారం అలవాటవుతుంది. మనం ఏ పనినైనా ఇష్టంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ చేస్తే విజయం మన వెంటే వస్తుంది. అర్థం చేసుకుంటే దూరం కూడా దగ్గర అవుతుంది, అపార్థం చేసుకుంటే దగ్గర కూడా దూరం అవుతుంది. ఏదైనా కూడా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.